మీ పూర్తి పేరండి? సయ్యద్ నిజాముద్దీన్ అండి నా పేరు. సయ్యద్ నిజాముద్దీన్. అంటే మీ ప్రాపర్ ఎక్కడ అసలు? నేను యూసుఫ్గూడలోనే ఉన్నానండి. ప్రాపర్ మన హైదరాబాదే. మా 4 ఫాదర్స్ అన్ని హైదరాబాద్లో నుంచే. యూసుఫ్గూడలో చిన్నప్పటి నుంచి ఇక్కడ పెద్దగా అయినాము. మా ఫాదర్ వచ్చేసి హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఎస్ఆర్ నగర్లో జాబ్ చేస్తాం. ఓకే. మీ నేపథ్యం అంతా ఎక్కువ చాంద్రాయణగుట్ట, ఇక్కడ మీరు బహదూర్పురా ఏరియాలలో అంతా కూడా ఎక్కువ మీ హవా ఎక్కువ ఉంటుందంటారు? అంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఇప్పుడు 2014 నుంచి అంటే 2016 ఎలక్షన్స్ వరకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అగేన్స్ట్ కాంటెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఓల్డ్ సిటీ క్యాంపెయిన్కి వెళ్ళడం జరిగింది. నేను అక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కంప్లీట్గా ఓల్డ్ సిటీలో క్యాంపెయిన్ చేశాను. ఒక్కసారి అంటే మీరు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, అంటే అధికార ప్రతినిధిగా ఉన్నారు ప్రస్తుతము. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యాన్ని ఒకసారి ఐడ్రీమ్ వీక్షకులకు తెలియజేస్తే బాగుంటుందేమో. అంటే మై ఫాదర్ ఇది గవర్నమెంట్ సర్వెంట్. ఏం పేరు అంటే సయ్యద్ అబ్దుల్ సుభాన్. ఓకే. ఒక మన మార్చ్లో ఆయన చనిపోయాడు. సో 4 బ్రదర్స్ 4 సిస్టర్స్, టోటల్ 8 మెంబర్స్. అమ్మగారు? అమ్మ ఉన్నారు ఇప్పుడు బతుకున్నారు. అమ్మగారి పేరండి? తహసీనా అబిదాబి. ఓకే. ఆవిడ హౌస్ వైఫ్? హౌస్ వైఫ్. నాన్నగారు ఏం చేసేవారు? హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఫోర్మెన్గా లాస్ట్ ఆయన రిటైర్మెంట్ అయినప్పుడు ఫోర్మెన్గా పోస్ట్ రిటైర్ అయినారు. మీరు నలుగురు మగవారా? నలుగురు ఆడ. మీరు ఎన్నోవారు? నేను థర్డ్. మా పెద్ద సిస్టర్ తర్వాత ఒక బ్రదర్ తర్వాత నేను, నా తర్వాత ఒక సిస్టర్ తర్వాత మళ్ళీ ఇంకో బ్రదరు, దాని తర్వాత ఇంకో సిస్టర్, దాని తర్వాత ఇంకో బ్రదర్. ఒక ప్లస్ ఒక మైనస్ అలా వచ్చింది. 8 మంది. చాలా పెద్ద కుటుంబం అయితే. అయితే నాన్నగారు ఒక మామూలు చాలా అంటే నేనైతే 10 years అట్ ద ఏజ్ ఆఫ్ 10 నుంచే పనిచేయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే నాకు నేను 3rd క్లాస్ వరకు చదువుకున్నాను అంతే. ఎడ్యుకేషన్ అయితే నాకు లేదు. ఎందుకంటే దయ్యాల బంగ్లా స్కూల్ అని ఇక్కడ మన అమీర్పేట్ సారదాశెట్టి దగ్గర ఉండే కదా, ఆ స్కూల్లో చదువుకున్నాను. దాని తర్వాత యూనిక్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. మీరు చదువుకుంది 3వ తరగతి వరకు. దాని తర్వాత నేను 2011లో అంటే నేను బిజినెస్ స్టార్ట్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత 2011లో నేను ఒక కాకతీయ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి BA చేశాను. అది 2017లో కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను MA పొలిటికల్ సైన్స్ చేస్తున్నా ఉస్మాన్ యూనివర్సిటీ. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే రాసిన, రిజల్ట్ ఏం రాలేదు ఇంకా. అంటే నాకు ఒకటి అర్థం కాలేదు. ఇక్కడ మీరు 3వ తరగతితో చదువు ఆపేశారు. అంటే ఆ తర్వాత నేను ఒక ఆటో డ్రైవర్గా పనిచేసిన అమీర్పేట్ చెక్ పోస్ట్ ఆటో నడుపుతుండే. ఏదో గుణింతాలు ఇంతవరకు ఆపేసింటారు మీరు, చిన్న చిన్న పదాలు ఆడితే ఆపేసింటారు మీరు. అలాంటిది ఒక్కసారిగా డిగ్రీకి వెళ్ళారంటే ఎలా చదవగలిగారా? డిస్టెన్స్ మోడల్ కూడా చదవాలి కదా. అవును. బేసిక్ ఏంటంటే అచ్చులు, అల్లులు, పదాలు, గుణింతాలు వీటికి ఆగిపోయింది మీ చదువు. అవునవును. ఓకేనా? చదువు ఆగిపోయింది. తర్వాత ఒక్కసారిగా డిగ్రీకే వెళ్ళిపోయారు. ఎలా చదివారు అసలు మీరు? అంటే ఇప్పుడు నేను 87 నుంచి 89 వరకు ఆటో డ్రైవర్గా పనిచేసినాను. 89 నుంచి బాంబే హైదరాబాద్ లారీ నడుపుతుండే. అది నేను 95 వరకు నడిపాను. 94 వరకు. 94లో ఒక డైరెక్ట్ సేల్స్ ఆర్గనైజేషన్స్ అని ఇక్కడ హైదరాబాద్లో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ద్వారా డోర్ టు డోర్ మార్కెటింగ్ చేయాలని అక్కడ కాన్సెప్ట్గా వాళ్ళు DS Max అని ఒక కంపెనీలో పనిచేయడం స్టార్ట్ చేసినాం. అప్పుడు పనిచేసేటప్పుడు అక్కడ డోర్ టు డోర్ వెళ్ళడము, వాళ్ళతోటి కలిసి ప్రోడక్ట్లు అమ్మడము, ఫెరీ టేల్స్ బుక్స్ ప్లస్ ఈ నైఫ్స్ అలా అంటే అమ్ముతుండే. అమ్మేటప్పుడు నేను ఇంగ్లీషు తెలుగు నేర్చుకున్నా జనాలతోటి కలిసి. అంటే బిఫోర్ దట్ నాకు తెలుగు లేదు. నేను ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ లెర్నింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే చాలా ఇష్టం నాకు. సో దాని గురించి నేను వాళ్ళతో మాట్లాడము, ఎక్కువ మాట్లాడుతూ తెలుగు ఇంప్రూవ్మెంట్ అయ్యింది. దాని తర్వాత మెల్లమెల్లగా మా సిస్టర్లు అందరూ మంచిగా చదువుకున్నారు. నేను ఒక్క కష్టపడుతున్నా. మా బ్రదర్ కూడా ఇప్పుడు PhD చేస్తున్నారు. మా బ్రదర్ నాకన్నా పెద్ద బ్రదరు. చిన్న ఒక సిస్టర్ వచ్చేసి MA ఇంగ్లీష్ లిటరేచరు, ఇంకో సిస్టర్ వచ్చేసి MA MCom MPhil ఆమె కంప్లీట్ చేసింది, ఇంకో సిస్టర్ MBA MCom చేసింది. సో ఇలాంటి 4 సిస్టర్స్ కూడా బాగా చదువుకున్నారు. నా ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన కూడా BCom చదువుకున్నాడు. పెద్ద బ్రదర్ వచ్చేసి PhD చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు PhD. అంటే ఆయన కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకున్నారు. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే చిన్న స్థాయి నుంచి వచ్చినాం కదా ఫ్యామిలీ. అప్పుడు మా ఫాదర్ ఒకటే కష్టపడుతుండే, 10 members ఆఫ్ ఫ్యామిలీ బతకనికి ఇబ్బంది అవుతుంది. సో నేను ఒక డిసిషన్ తీసుకొని నేను పనిచేయడం స్టార్ట్ చేసిన, మిగిలిన అందరూ చదవడం స్టార్ట్ చేసినారు. అట్లా ముందుకు వస్తూ అక్కడే నేను ఇంగ్లీష్ నేర్చుకుంది.
దాని తర్వాత తెలుగు కూడా అక్కడే నేర్చుకున్నాను నేను. అంటే మాట్లాడడానికి నేర్చుకోండి వచ్చు, మీరు రాయడం కూడా అంత చక్కగా రాయడం ఎలా నేర్చుకున్నా అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం రోడ్ మీద బోర్డ్స్ చదువుతూ ఇంగ్లీష్ నేర్చుకున్నాము, న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్, అది చేస్తూ 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 కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. నాకు అదే ఆశ్చర్యమైంది. ఇప్పుడు మీ చేతిలో ఉన్న పేపర్లన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయన్నమాట, స్క్రిప్ట్ అంతా కూడా. మీరు 3వ తరగతి అనగా నాకు ఒక్కసారిగా ఆశ్చర్యమైంది. 3వ తరగతి అన్నారు, ఆ టైం అట్లా ఉండే. దాని తర్వాత నేస్తూ ఎందుకంటే మా బ్రదర్కి స్కూల్ కూడా ఉంది, ఆ స్కూల్లో కూర్చొని గ్రామర్ చూస్తూ అందరు చదువుకున్న వాళ్ళతో కూర్చొని కొంచెం డ్రాఫ్టింగ్ ఎట్లా చేయాలి అది చూస్తూ, మళ్ళీ ఇప్పుడు నేను ఐటీ సెక్టర్లో 2004 వరకు నేను డ్రైవర్గానే ఉండే. 2004 నుంచి 2005లో మళ్ళీ నేను మా సొంత ట్రావెల్స్ పెట్టుకున్నా, నిజాం క్యాబ్స్ అని ట్రావెల్స్ పెట్టిన హైటెక్ సిటీలో. ట్రావెల్స్ పెట్టిన తర్వాత కొంచెం హైటెక్ సిటీలో వెళ్ళడము, లోపల ఎంప్లాయీస్ తోటి మాట్లాడము, అక్కడ కొంచెం ఇంగ్లీష్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అయింది. అక్కడ మెయిల్స్ చేయడము, వాళ్ళు ఎందుకంటే అన్ని ట్రాన్సాక్షన్ అంతా మెయిల్ మీద నడుస్తుంది కదా, మెయిల్స్ చేయడము, ఆ మెయిల్స్తో సహా చేస్తూ చేస్తూ కొంచెం డ్రాఫ్టింగ్ వచ్చింది. అట్లా స్లోలీగా ఇంప్రూవ్ పెంచుకున్నాం. 2006లో నేను రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ మా ఇండికా మీద లైఫ్ ట్యాక్స్ వేసినారు. వేస్తే ఇమీడియట్లీ నేను అందరు ఇండికా వాళ్ళ పరిస్థితి ఏముందంటే ఒక్కొక్కరు 2 ఇన్స్టాల్మెంట్స్ 3 ఇన్స్టాల్మెంట్ డ్యూ ఉంటుండే. ఆ పరిస్థితిలో సడన్గా 25,000 30,000 కట్టమంటే ఎవరు కట్టలేకపోతుండే. సో అలాంటప్పుడు నేను అందరిని ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కమిషనర్ గారికి. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేసిందంటే, మీరు 24 అవర్స్ మేము టైం ఉంది, మాకు కట్టమంటున్నారు, మేము కట్టలేకంటే మేము బండ్లని తీసుకొచ్చి మీ ఆర్టీ ఆఫీస్లో పెట్టేస్తామని చెప్తే వాళ్ళు ఇమీడియట్గా 65 crores రెవెన్యూ ఆ టైంలో, ఆ కంప్లీట్ రెవెన్యూ చూసుకుంటే వాళ్ళు ఎగ్జామ్షన్ చేసినారు. ఎగ్జామ్ చేసిన వెంటనే నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఒక అసోసియేషన్ ఫామ్ చేసినప్పుడు ఫామ్ చేస్తూ మెల్లగా స్లోలీ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా ఉండి ప్రెసిడెంట్గా ఒక మన ఎన్కే సుల్తానీ అని ఆయనకు పెట్టేసి మెల్లగా స్లోలీ ఇదే మూమెంట్ చేస్తూ 2007లో నేను ముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను. అంటే ఇప్పుడు పీజీఆర్ గారు వెంట మనం జెండా పట్టుకొని తిరుగుతుండే. దాని తర్వాత ఈ మనము జెండా బట్టి ఎన్ని రోజులు తిరుగుతాం, మనకు కూడా లైఫ్లో సెట్ అవ్వాలని అవకాశంతో సెట్ అయిన తర్వాత బిజినెస్ మూమెంట్ అయిన తర్వాతనే మనం మళ్ళీ అఫీషియల్గా చేద్దామని ప్లాన్ చేసి ముందుకెళ్ళినా. అంతలోపట ఇది మన వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ నుంచి కట్టాలని ఇండస్ట్రీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి ₹1,00,000 కోటి రూపాయలు 50 lakhs 70 lakhs నోటీస్. అంటే 2005లో వ్యాట్ యాక్ట్ వచ్చింది. ఆ వ్యాట్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి మనం చేసిన బిజినెస్ 2007 వరకు 8 వరకు అంత బిజినెస్లో ఎంత చేసినా దాని మీద 14.5% కట్టాలని చెప్పడం జరిగింది. దానికి నేను 24 hours స్ట్రైక్ డిక్లేర్ చేసిన. ఆ స్ట్రైక్లో పెద్ద ఎత్తున అందరూ పాల్గొన్నారు. మేము సుధీర్ కమిషన్ ఇప్పుడు ఉంది కదా, ఆయన సుధీర్ గారు అప్పుడు మన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే, ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కొంతాల రామకృష్ణ కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్, ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ మూమెంట్లో రాజశేఖర రెడ్డి గారు పిలిపించి ఈ ఇష్యూ ఏంది, మీకు ఏం ప్రాబ్లం ఉందంటే, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్ ఆయన ఏమన్నారు, ఇది రాజశేఖర రెడ్డి ప్రభుత్వము, వీ విల్ నాట్ టేక్ ఎనీ కోర్సివ్ యాక్షన్, మీరన్నీ ఉన్నదన్నీ మీకు ట్యాక్స్ మేము రెట్రాస్పెక్టివ్ మాఫ్ చేస్తున్నాము, ఫర్దర్ మేము ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు కమిటీ వేసి దాంట్లో కమిటీలు అప్రూవ్ చేసి మీకు చేస్తారని 2011లో అది ఇంప్లిమెంట్ అయింది వ్యాట్. దాని తర్వాత జిఎస్టీ వచ్చింది. సో ఆ అన్ని ప్లాట్ఫామ్లు నాకు నా పర్సనాలిటీ డెవలప్మెంట్లో పనికొచ్చింది, నేర్చుకోవడము వచ్చింది. అంటే ఇప్పుడు డ్రాఫ్టింగ్ నేర్చుకోవడం మెయిల్ ద్వారా వచ్చింది, కమ్యూనికేషన్ చేస్తూ చేస్తూ తెలుగు ఇంప్రూవ్మెంట్ అయింది, అట్లనే ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఆ మూమెంట్లో నేను చూసుకొని 2011లో నేను ఒక ఎంట్రన్స్ రాయడం జరిగింది మన కాకతీయ యూనివర్సిటీ నుంచి. అక్కడ BA ఎంట్రన్స్ రాసి నేను 5 years అయింది నాకు కంప్లీట్ పాస్ అయ్యానికి. అంటే చాలా ట్రై చేసినాం, ఎప్పుడు రాసిన వెంటనే మనం రాయలేం కదా, మనకు రాదు కదా, అన్ని ప్రయత్నాలు చేస్తూ చేస్తూ స్లోగా రాస్తే 2017లో అది కంప్లీట్ అయింది. మీరే రాశారు ఎగ్జామ్స్? నేనే రాసిన, సొంతంగా నేను రాయకుంటే ఎవరు రాస్తారు? నేను రాయడంలోనే ఇప్పుడు నాకు ఇంప్రూవ్మెంట్ అయింది. అట్లా రాస్తూ 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 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. సో దాని తర్వాత మళ్ళీ నేను పొలిటికల్ సైన్స్ తీసుకున్నాను. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ అని ఎంఏ పొలిటికల్ సైన్స్. ఇప్పుడు ఉస్మానియా సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని PGCDE అని దాంట్లో ఉంది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మొన్ననే అయినాయి. సో ఇంకా రిజల్ట్ ఏం రాశాను, కొంచెం ఒక పేపర్ డౌట్ ఉంది. అవునా? పీజీలో ఫెయిల్ చేయలేండి, సాధారణంగా పీజీలో ఫెయిల్ ట్రై అయితే చేసిన మార్క్స్ కాస్త తగ్గుతాయి, పాసింగ్ మార్క్స్ వస్తాయని నాకు భరోసా. పీజీలో ఎన్ని పేపర్లు నింపితే అన్ని మార్కులు వచ్చేస్తుంటాయి. అంటే ఒక సబ్జెక్ట్లోనే నేను అది మన వెస్టర్న్ పొలిటికల్ థియరీలోనే ఒక పేపర్లోనే కొంచెం తక్కువ రాసిన. అంటే ఒక 3-4 పేపర్సే రాసిన, అన్ని మిగిలిన పేపర్స్ 15-16 పేపర్స్ రాసిన. అదే అక్కడ ఏమంటే పేపర్లు నింపడమే ఆడనమాట, పేపర్లు నింపకపోతే ఏం చేయలేదు. వెస్టర్న్ పొలిటికల్ థియరీ అంటే కొంచెం టఫ్ అయిపోయింది నాకు, దాంట్లో చేయలేకపోయింది. అంటే దాని మీద సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటే రాసేస్తారనమాట, ఏమంటే అది రాసుకుంటే పోవుడే.
ఆ పేజీలు అంతా నింపితే అన్ని వెయిటేజ్తో మార్కులు వస్తుంటాయి మామూలుగా పీజీలో. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.